అందినగాడికి దండుకుంటూ నీతులు చెప్పడం అన్నటువంటిది రాజకీయాల్లో జరుగుతుంటుంది. ఒకప్పుడు ఆ అవినీతికి సంబంధించి ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి సిగ్గుతో మాట్లాడేవాళ్ళు. ఇవాళ రోజున అవినీతి చేసినటువంటి వాడు సగర్వంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఒక తప్పు చేసినోడు, క్రైమ్ చేసినటువంటి వాడిని సగర్వంగా తీసుకొస్తున్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే బాధితులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో జరుగుతున్నటువంటి వింత రాజకీయాలు ఇవి. ఇదే కాదు, దేశవ్యాప్తంగా కూడా చివరికి అక్రమార్కులు, అవినీతి పరులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దాన్ని హైలైట్ చేసేటటువంటి రోజులు వచ్చినాయి. ఇక్కడ పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ అయ్యాడు. అతనికి రిమాండ్, ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. 14 రోజులు జైల్లో ఉండాల్సి ఉంది. ఆ తర్వాతన ఈలోపు బెయిల్ ఇస్తారా ఏంటనేది చూడాలి. కానీ ఈయన అవినీతి అమరావతితో ముడిపడి ఉంది అన్నటువంటి వార్తని ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టచ్ చేయకుండా మ్యాక్సిమం అయ్యో ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. బట్ మెయిన్ వార్త అది రాసుకొచ్చిన అసలు వార్తలో రాయక తప్పలేదు ఈనాడికి కూడా. కానీ అసలు ఫుల్ ప్లెడ్జ్డ్ వార్త చూస్తే 66 కోట్ల రూపాయలు దోపిడీ బయటపడినటువంటి విషయం ఏంటంటే, పత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందినటువంటి అవెక్సా కార్పొరేషన్కి హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది. నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలో బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. పత్తిపాటి పుల్లారావు భార్య తేనె వెంకయ్యమ్మ డైరెక్టర్గా, ఆయన కొడుకు పత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీ టీడీపీ ప్రభుత్వంలో టైంలో కొన్ని బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడం వరకు జరిగింది. అంతవరకు అయితే తెలిసేది కాదు. కానీ జీఎస్టీ విభాగం నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా పొందేశారు. పనులు చేయకుండా బోగస్ బిల్లులతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా. అంటే మనం ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు పెట్టి ఒక హోల్సేలర్ దగ్గర ఒక సరుకు తీసుకున్నాను. హోల్సేలర్ డీలర్ దగ్గర తీసుకుంటాడు. ఇప్పుడు నాకు ట్యాక్స్ సబ్సిడీ అంటే నేను రిటైలర్ని కాబట్టి 10 రూపాయల ట్యాక్స్ నేను కట్టక్కర్లా, కానీ కట్టించుకుని నేను ఇది వ్యాపారం చేశాక బిగిన్ చేశాక నాకు ఈ డబ్బులు రిటర్న్ వస్తాయి. అంటే పైన వాడి దగ్గర నుంచి నేను కొన్నాను కాబట్టి, ఏది డీలర్ దగ్గర నుంచి హోల్సేలర్ నుంచి నేను కొన్నాను కాబట్టి, నేను కొన్నప్పుడు ఆ డీలర్కి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వెళ్తాయి అన్నమాట. అట్లాగే నాకు కొంత డబ్బులు రిటర్న్ వస్తాయి. ఇట్లాంటి ఒక జిఎస్టీలో ఎవడు తప్పు చేయకుండా ఉండటం కోసం ఒక వ్యవస్థ పెడితే ఆ ఉచ్చులో, అంటే అదేదో ఎవడేం చేయలేడులే అనుకుని దొరికిపోయారు. ఇక్కడ అవెక్సా కార్పొరేషన్ సంబంధించి ఏం చేశారంటే, 2017 సంవత్సరంలో అవెక్సా కార్పొరేషన్తో పేరుతో అమరావతిలో కాంట్రాక్టులు తీసుకున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు తీసుకున్నారు. జాక్సన్ ఎమినెన్స్, ప్రస్తుతం దాని పేరు జైష్ణవి ఎమినెన్స్ అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్ పొందింది. ఆ కంపెనీ నుంచి 37 కోట్ల విలువైన పనులని అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. చేయొచ్చు, అట్లాంటి చాలా చేస్తుంటారు రాజకీయ నాయకులు. ఇప్పుడు వాటి మీదనే బతుకుతున్నారు. కానీ సిఆర్డీఏ పరిధిలో రోడ్లు, వరద నీటి కాలువలు, కల్వర్ట్లు, సేవరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేసినట్టుగా లెక్కలో చూపెట్టారు. అయితే మరి డబ్బులు తినాలంటే అక్కడ ఏ పని చేయలే, వీళ్ళు చేసింది అసలు కాంట్రాక్టరే, కానీ వీళ్ళు డబ్బులు తినాలి. ఓ రకంగా చెప్పాలంటే ఆ పెద్ద కాంట్రాక్టర్ నుంచి డబ్బులు మింగాలన్నమాట. దానికి ఇట్లా చేసినట్టుగా ఒకటి ఫిక్స్ చేశారు. ఇక్కడే ఏమైంది, తానీషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రాజెక్ట్స్, అనయ ఇన్ఫ్రా, ఆల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే 4 కంపెనీలకి 21 కోట్లకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చినట్టు చూపెట్టింది. మళ్ళీ అంటే వీళ్ళే ఒకళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చినట్టు. ఆ సబ్ కాంట్రాక్టర్ల ద్వారానే ఈ అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొలగొట్టినట్టు డిఆర్ఏ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చామని చెప్పి 4 కంపెనీల నుంచి కేవలం బోగస్ ఇన్వాయిస్లే తీసుకున్నారు. అవి అసలు షెల్ కంపెనీలు, అంటే కంపెనీలు లేవు, కేవలం పేపర్ల పేరు మీదనే ఉంటుంది. అంటే ఈ డబ్బులు వాటిట్లోకి మళ్ళించి వాటి ద్వారా తీసుకున్నారన్నమాట. వీటి పేరుతో 21 కోట్ల రూపాయలు తీసుకున్నారు. మరోవైపున అవెక్సా కంపెనీ అక్రమాల్లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఉద్దండరాయనపాలెం నుంచి నిర్మరు దాకా N9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ని బిఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. కానీ అక్కడ ఎట్లాంటి రోడ్డు పనులు చేపట్టకుండానే బిల్లులు సమర్పించింది, డబ్బులు తీసేసుకుంది. దాంట్లో మళ్ళీ ఏది స్టీల్ కంపెనీ నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సృష్టించింది. తద్వారా 26 కోట్ల రూపాయలు మళ్ళీ అక్కడ సంపాదించుకుంది. అలాగే ఏదైతే అప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది కదా, దాంట్లో 800 ఇళ్ల కాంట్రాక్ట్ కూడా
ఏదైతే ఏపీ టిట్కో కింద G+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ బాధితులకి ఓకే చేస్తే మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ కాంట్రాక్టులు కూడా పొంది ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద కూడా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈ మేరకు ఆద్య ఎంటర్ప్రైజెస్, మెసర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్టు బోగస్ ఇన్వాయిస్లు బిల్లులు సమర్పించి 17 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ క్రెడిట్ పొందేసింది. 66 కోట్ల రూపాయలు ఈ విధంగా తినేశారు. విషయం ఏంటంటే ఏ పని చెయ్యకుండా కాంట్రాక్ట్ నుంచి లంచాలు తీసుకోవడానికి సృష్టించినటువంటి బోగస్ కంపెనీలు అలా 66 కోట్లు తినేశారు. తినేసేదేదో ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఈ పేరుతో తినేసి మింగేస్తే పెద్దగా అయ్యేది కాదు, ఇష్యూ ఏమయ్యేది కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇసుక కొనాలా, సిమెంట్ కొనాలా, అట్లాగే ఇతరత్ర మెటీరియల్ అంతా కొనాలి కదా. ఇవేమీ కొనకుండా అసలు నేను ఏ బిల్డింగ్ కొనకుండా కట్టకుండా ఇక్కడ నేను ఇది కట్టేసినట్టుగా రికార్డులో చూపించి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే చీటింగే కదా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎక్కడ దొరికిపోయారు, కట్టేసినట్టుగా చూపించి ఈ బిల్లుల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ పొందేశారు. ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ లెక్క తేల్చింది, దాదాపుగా 18,000 కంపెనీల వరకు బయటపడ్డాయి. ఇంకొక 50,000 కంపెనీలు తేలుస్తున్నారు బోగస్ ఇన్వాయిస్లతో GST అంటే ఏ పని చేయకుండానే చేసినట్టుగా బిల్లులు తినేశారు అన్నటువంటి, ఇన్పుట్ సబ్సిడీలు మింగేశారు అన్నటువంటి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కూడా బయటపడింది అట్లాగే కదా, బోగస్ ఇన్వాయిస్లతోనే బయటపడింది ఇన్పుట్ సబ్సిడీ తీసుకోవడం వల్ల. అట్లాగే ఆనాడు ఎట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు బయటపడిందో ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే బయటపడింది. అమరావతి కుంభకోణం అనాలి ఇది.